హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు బాగున్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను చాయ్ పెట్టేసుకుంటున్నాను. నిన్నటిది పాలు కొంచెం మిగిలితేను గ్లాస్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇంకా వేరే గిన్నెలో ఏం పోయాలి అని చెప్పేసి నేను అదే గ్లాస్లో కొంచెం వాటర్ వేసి టీ పౌడర్ షుగర్ వేసుకొని మంచి స్ట్రాంగ్ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ వచ్చేసి కొంచెం అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. నేను పొట్టుతోనే వేస్తానండి. కొంతమంది అయితే అల్లం పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా, అది ఫీల్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టేసుకొని అదే వాడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అల్లం కడిగి దానిపైన వచ్చిన పొట్టు అంతా తీసి ఎండబెట్టుకొని యూస్ చేస్తారు. టేస్ట్ కొరకు బాగుంటుంది టీ కదా. ఓకే ఫ్రెండ్స్, నా టీ అయితే మంచిగా కాగింది. నేను టీ పోసేసుకుంటున్నాను. మంచి టీ తాగిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, టీ అయితే కొంచెం ఇది దీని తర్వాత ఇంకా కొంచెం కూడా మిగిలింది. ఇది తాగిన తర్వాత నేను అది వేడి చేసుకొని అది కూడా తాగేసాను అనమాట. మంచి రిలాక్స్ అండి టీ తాగితే, కానీ హెల్త్కి మంచిది కాదంటారు. ఓకే ఫ్రెండ్స్, టీ అయితే తాగేసాను. ఇక్కడైతే నేను మా అబ్బాయికి నీళ్లు కాగబెడుతున్నాను. ఒక సైడ్ ఏమో మేము తాగడానికి నీళ్లు పెట్టాను. ఇక్కడేమో కర్రీ అయితే చేద్దామని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. ఇక చూడండి, నేను ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులో వేయాల్సినవి అన్నీ వేసేస్తాను. ఇంక ఈ వీడియో అయితే నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి. టైం అయితే పొద్దున కాదు, మధ్యాహ్నం 12 తర్వాత షూట్ చేశాను అనమాట. ఇంక ఇంట్లో కొంచెం బూజు దులపడము, కొంచెం సామాన్లు అటు ఇటుగా సర్దుకోవడము, అలాంటి పనులన్నీ కొంచెం చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసి శుభ్రంగా వంట చేసుకునేసరికి నాకు మధ్యాహ్నం అయిందనమాట. ఇక్కడ రైస్ కడిగి పక్కన పెట్టేశాను. ఇది చెప్పాను కదా, తాగే వాటర్ కాగబెట్టి పక్కన పెట్టాను. ఇక్కడ మా అబ్బాయికి నీళ్ళు ప్లస్ ఇక్కడేమో కర్రీ చేస్తున్నాను. ఏం కర్రీ అంటే ఆలుగడ్డ కూర అండి. నాకు నచ్చినట్లు వండుతున్నాను అనమాట. ఇక్కడైతే నేను మెంతులు జీలకర్ర వేస్తున్నాను. ఇంకా మెంతులు వేసుకుంటే బాగుంటుంది ఆలుగడ్డ కూరలో. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఒక్కసారి వేయగానే అది ఆయిల్ కొంచెం చేయి పైన పడ్డట్టుగా అనిపించిందండి. ఈ ఆయిల్లో ఆనియన్స్ గింజలు వేసేటప్పుడు నాకు చాలా భయం అవుతుంది, వేడి నూనె ఎక్కడొచ్చి మీద పడుతుంది అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం పసుపు అయితే వేసాను. ఇది మంచిగా మగ్గిన తర్వాత కొంచెం ఆలుగడ్డలు కట్ చేశాను కదా, ఆలుగడ్డలు అయితే వేస్తున్నాను. ఆలుగడ్డలు చూడండి మంచిగా నాకు నచ్చినట్టుగా కట్ చేశాను. దీనిపైన కొంచెం సాల్ట్ వేసి సిమ్ ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడుకుతుందండి. మా అబ్బాయికి ఇక స్నానం చేయించాలి అని చెప్పేసి వాటర్ అయితే కాగబెడుతున్నాను. ఆల్మోస్ట్ వాటర్ అయితే కాగింది. నేను స్నానం చేయించి వచ్చేలోపు ఇక ఆలుగడ్డలు కూడా మగ్గుతాయి మంచిగా ఆయిల్లో అని చెప్పేసి ఇవి అయితే పొయ్యి మీద వేసాను. ఇక్కడ వచ్చేసి వాటర్ చూడండి మంచిగా కాగినాయి. ఇక్కడేమో రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకొక 2 minutes అయితే ఇక రైస్ కూడా ఉడుకుతుంది కంప్లీట్గా. చూడండి, ఇంకా మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డలు ఒకసారి కలిపేసుకొని మా అబ్బాయికి అయితే స్నానం చేయించాలండి. మా చిన్న బాబుకి స్నానం చేయించిన తర్వాత ఇంకా నేను రిమైనింగ్ పనులు అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం కారం వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం. ఇందులో అల్లం పేస్ట్ వేయలేదండి, అయిపోయి ఉండే. ఇంకా కొంచెం గార్లిక్ ఉంటే 3-4 అట్లా దంచి వేసాను, కానీ ఆ క్లిప్ మిస్ అయింది, నేను షూట్ చేయలేదన్నమాట. మా అబ్బాయికి స్నానం చేయించి తీసుకొని వచ్చాను. మస్తు ఏడుస్తున్నాడు అండి. ఆ ఏడుస్తున్న టైంలోనే నేను ఇదంతా చేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఇక షూట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా షూట్ చేస్తాను. మళ్ళీ ఈ వంట అయిపోయిందంటే ప్రత్యేకంగా వీడియో కొరకే షూట్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మా అబ్బాయి ఏడ్చింది సరే, నేనైతే ఇంకా షూట్ చేస్తూనే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆలుగడ్డలు అయితే ఆల్మోస్ట్ ఉడికింది. రైస్ కూడా ఉడికినట్లే, కర్రీ కూడా ఉడుకుతుంది. ఒక 1 minute అయితే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. టైం వచ్చేసి 3 అవుతుంది. నేను ఈరోజు భోజనం చేసేసరికి మధ్యాహ్నం 3 అయింది అన్నమాట. ఇంకా ఆ టైం వరకు నేను నెమ్మదిగా పనులు చేసుకుంటూ వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా నా పనులు ఉంటాయి కదా, ఇవన్నీ చేసుకుంటూ నేను తినేసరికి నాకు ఒక 3 అయింది అన్నమాట. కొంచెం అట్లనన్నా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఒక ఉపవాసం ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా.
ఓకే ఫ్రెండ్స్, నేనైతే పొద్దున్నే వేడి వాటర్ అయితే తాగేసాను. ఇది వచ్చేసి ఈరోజు నైట్ అండి. మార్నింగ్ టైంలో, మార్నింగ్ కాదు మధ్యాహ్నం అయిపోయింది. ఇది వచ్చేసి నైట్ అనమాట. ఇంకా నైట్ కూడా షూట్ చేశాను, ఇందులోనే కమైండింగ్ అనమాట. పొద్దున మధ్యాహ్నం చేసిన ఆలు కర్రీ కదా, అది గ్రేవీ ఉండే, అది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం దగ్గరికి వచ్చింది. సూపర్ టేస్ట్ ఉందండి ఆలుగడ్డల కూర అయితే. నాకు చాలా బాగా నచ్చింది, నాకు నచ్చినట్లుగా వేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫుల్ వర్షం వస్తుంది బయట. ఇంకా నేనైతే పచ్చడి వేసుకొని తింటే ఏం తింటా అసలు ఎంత తింటామో తెలియదండి, అంత బాగుంది నా మామిడికాయ చెట్టు. ఎదుగుగా చెప్పడం బాగాలేదు కానీ అంత బాగుంది. అందుకని నేను ఆలుగడ్డ కూర వేసుకుంది. కూర అయితే కొంచెం ఎక్కువ ఉంది, ఇక వేస్ట్ అయిపోతుంది అనే కాన్సెప్ట్ తోటి నేను ఆలుగడ్డ కర్రీ వేసుకొని తిన్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాకు ఆలుగడ్డ కర్రీ వద్దు, మామిడికాయ పచ్చడి వద్దు, ఎగ్ రైస్ చేసి ఇవ్వవా కొంచెం అని అంటే నేనైతే ఎగ్ రైస్ చేసి ఇస్తున్నాను ర్యామ్స్కి. ఒక 3 eggs వేసి మంచిగా ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. స్పైసీ ఎగ్ రైస్, వర్షం వస్తుంది కదా, కొంచెం స్పైసీగా నాకు ఏదైనా ఒకటి చేసి అంటేను ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అండి ఎగ్గుతో చేసింది ఏదైనా సరే, కానీ స్పైస్ ఉండొద్దు అనమాట. ఆమ్లెట్ ఇష్టం, నెక్స్ట్ బాయిల్ ఎగ్ ఇష్టం. ఇష్టం అంటే ప్రతిదీ ఇష్టంగా తినడు మా అబ్బాయి, ఏదో అట్లా లైట్గా అంటే అంతే తినాలి కాబట్టి తింటాడు. చూడండి, ఇక్కడ నేనైతే కొంచెం పసుపు వేసాను, కొంచెం మసాలా వేసాను, అల్లం పేస్ట్ వేసాను. ఇంత ఆయిల్లో 3 eggs వేసేటప్పటికి మనకి ఇది చూడండి మంచిగా చపాతీ మాదిరి వస్తుంది. నేను మంచిగా తీస్తే మంచిగా వస్తుంది, కానీ సరే ఇది ఎట్లనైనా ముక్కలు ముక్కలు చేయాల్సిందే కదా అని చెప్పేసి అట్లా తీసాను అనమాట. చాలా బాగుంటుంది ఇట్లా వేసుకొని తింటే ఆమ్లెట్ లాగా. తర్వాత నేను ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు, ఆమ్లెట్ బయటికి తీసేసి అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేస్తుంటారు. నేనైతే అందులోనే వేస్తున్నాను, ఇంకా గిన్నె వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి. చూడండి, ఇది మంచిగా సిమ్ ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకుందాము. తర్వాత ఏంటంటే ఇది బాగా ఉడికిన తర్వాత మనకు స్మెల్ రాకుండా నేను ఆల్రెడీ మసాలా వేసాను, కొంచెం ఏమో సాల్ట్ వేసాను, కొంచెం అల్లం పేస్ట్ వేసాను. ఇంకెందుకు మసాలా అదే నీసు వాసన వస్తుంది కదా, రాదు కదా అని చెప్పేసి మా బాబుకి అయితే నేను ఇందులోనే ఒక 2 pieces తీసి ఇద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను నానుకి. మళ్ళీ వేరే కావాలి అంటే నేను ఇంకా వేరే మళ్ళీ స్మెల్ వస్తాయండి గిన్నెలు, ఎగ్ స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. నేనైతే అట్లా చేయలేము, అందుకనే ఇందులో పీసెస్ తీసి 3 eggs, ఎప్పుడైనా ఎగ్ రైస్ అంటే ఎగ్స్తోనే ఎగ్ రైస్ చేస్తాను. ఇంకా ఇప్పుడు 3 eggs వేసింది ఎందుకంటే మా అబ్బాయికి వేయడం కొరకండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఇందులో మార్నింగ్ రైస్ అనమాట ఇది. ఈ రైస్ అయితే ఇందులో వేసి నేను ఇక ఫ్రై చేయాలి. కొంచెం ఎగ్ అయితే తీసాను, చూసారు కదా, 1 cup రైస్ అనమాట ఇది. నేను నా వరకు అయితే అన్నం వండుకున్నాను, ఈ రైస్ ఉందని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ అయితే చేసేసిస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ తర్వాత కొంచెం మసాలా ఆల్రెడీ మనము ఎగ్లో వేసుకున్నాం కదా, సాల్ట్ మసాలా కొంచెం అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం, స్పైస్ ఉండాలండి ఎగ్ రైస్ అంటేనే. మరీ స్పైస్ కాదు కానీ కొంచెం ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకు స్ట్రీట్ స్టైల్లో ఎగ్ రైస్ లాగా అంతకు మించి ఉంటుందండి. వాళ్ళని అసలు ఎక్కడ చూడడానికి ఎగ్ కనిపించేది, కానీ మనకు నచ్చినట్టుగా వితౌట్ సాస్ అనమాట, సాసెస్ లేకుండా ఓన్లీ స్పైసెస్ వేసి మంచి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. బయట మనకి అంత టేస్ట్ ఉండదు, అన్హెల్దీ అనమాట, ఆయిల్ హెల్త్కి మంచిది కాదు. నెక్స్ట్ సాస్లు వేస్తూ ఉంటారు. ఇంట్లో తినాలి అనుకున్నప్పుడైనా సరే, ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే, నెక్స్ట్ కొంచెం స్పైసీగా ఏదైనా ఫ్రైడ్ రైస్ లాగా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటివి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా హ్యాపీగా తినేయచ్చు అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫైనల్గా అయితే నేను కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. ఇంకా దీన్ని ఎంత రోస్ట్ చేస్తే హై ఫ్లేమ్లో పెట్టుకొని అంత బాగుంటుంది అనమాట. ఇందులో ఇవన్నీ వేయడం ఒక టేస్ట్ అయితే మనము ఎక్కువ రోస్ట్ చేయడంలోనే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.